బాగుంది. ఎట్లుంది శేఖర్? చాలా బాగుందన్న. సూపర్ వచ్చింది. హాయ్ హలో అందరికి నమస్తే. ఇవాల్టి వీడియోలో మనం చేసుకోబోయేది ఉల్లిపాయ పకోడీ చేసేద్దాం. కరకరలాడే పకోడీకి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం. ఉల్లిగడ్డ, ధనియా, సోడా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ, ఓమా. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డను పొడుగుగా దొడ్డుగా కోసుకోవాలి. సన్నగా కాకుండా కొంచెం దొడ్డుగా కోసుకోవాలి. అప్పుడు మంచిగా వస్తుంది పకోడీ. ఇట్లా పొడుగులా కోసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని సన్నగా తరుగుదాం. ఈ పచ్చిమిర్చిని పొడుగులా కాకుండా ఇట్లా రౌండ్గా సన్నగా తరుగుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చని కొత్తిమీర తరుగుదాం. ఈ ధాన్యాన్ని కచ్చా బచ్చగా దంచుకుందాం. మనం ఇందులో పోసి దంచుకుందాం. చాలు. కరకరలాడే క్రిస్పీ పకోడీకి ఇప్పుడు కోసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీరకి వేసి గట్టిగా పిసుకుదాం వాటర్ గారేదాకా. ఉల్లిగడ్డ, కొద్దిగా ధనియా, గిన్నెలనే పచ్చిమిర్చి, కొత్తిమీర, దీనికి సరిపోయేంత ఉప్పు, గిన్నెలనే ఓమా, గిన్నెలనే జరంతా అల్లం వెల్లిగడ్డ వేసి బాగా విసుకాలి. వాటర్ వెళ్ళేదాకా బాగా విసుకాలి. ఇగో ఇట్లా గట్టిగా విసుకాలి వాటర్ కాడేటట్టు. అన్న ఇంతగానం గట్టిగా నలిపన్నాయే. ఇగో ఇట్లా గట్టిగా నలుపుతూ ఇట్లా వాటర్ ఇంత వాటర్ గారేటట్టు. మనం మళ్ళీ వాటర్ పోయాం. ఈ వాటరే సరిపోద్ది. అట్లా వాటర్ పోయకుండా శనగపిండితోటి కలుపుకుంటేనే మంచిగా క్రిస్పీ వస్తుంది. దీనిలోనే శనగపిండి వేసి కలుపుదాం. ఇంత ముందుకు చెప్పుడు మర్చిపోయినాం శనగపిండి, ఏమనుకోకూరి జరా. శనగపిండి వేసి కలుపుదాం. ఇలా వాటర్ పోయకుండా ఇవే వాటర్ తోటి సరిపెట్టుకోవాలి. అట్లయితేనే మంచిగా పకోడీ ఖతర్నాక్ వస్తుంది. దీనిలోనే జర్రంతా సోడా వేసుకుందాం. సోడా వేసుకొని మంచిగా కలుపుదాం. మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. పొయ్యి ముట్టించుకొని బాండి పెడదాం. ఇప్పుడు ఇలా నూనె పోద్దాం.
ఆయిల్ వేడిగా అయింది, ఇప్పుడు పకోడీ వేసుకుందాం మనం. ఇట్లా జరంత తీసుకుంటా ఆయిల్ వేసుకుందాం. ఇట్లా ఇప్పుకుంటే వేసుకోవాలి. వేస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ కొద్దిగా తీసుకొని అంత ఒకసారి వేసుకుందాం. తీసి లైట్గా కాలినాక మర్ర వేసుకుంటూ ఉండాలి. మెల్లగా నూనె కారినాక అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకుందాం. మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకొని అది కాలినాక ఒకసారి వేద్దాం. ఇలా జరంత కాలినాక మర్రేసుకోవాలి. కాలక ముందుకే మర్రేసినాం అనుకో ఇచ్చుకోబోతుంది. అన్లీ అది ఇట్లా ఇప్పుడు మంచిగా కాలుతుంది. కలపకి అది కాదు మంచిగా గోలింది పకోడీ. ఈ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. ఇప్పుడు జలిగినెలకి తీసుకుందాం. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, సూపర్ వచ్చింది. పకోడీ అయితే మొత్తం గోలింది, తీసి పక్కకు పెట్టుకుందాం. ఇట్లా జాలి గిన్నెలు వేసుకుంటే జాలికే నూనె గారి కింది పోతుంది. అలా పకోడీకి ఉండదు నూనె. ఇప్పుడు కరకరలాడే క్రిస్పీ పకోడీ తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది. ఎట్టుందో శేఖర్? చాలా బాగుందన్న, సూపర్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వంటకాల వీడియోస్ ఇంకా చాలా చేస్తాం, సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంకా ఇంతే. బాయ్.